Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మే 7కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 5వ అధ్యాయం. ద వినియర్డ్ సాంగ్ అంటారు. ఆ ప్రేమ గీతం ఇక్కడ అంటే ఆయన ప్రేమను వ్యక్తపరుస్తూ పాడినటువంటి పాట ఇది. ఇక్కడ ఉన్నది ప్రేమ గీతమే కానీ అయ్యో అనేటట్లు దేవుని తీర్పు ఉన్నది. కానీ దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే సమస్తం కూడా దేవుని అధీనంలో ఉన్నది. ప్రతి తీర్పు కూడాను ప్రజల నుండి వచ్చినా కానీ అన్యుల నుండి వచ్చినా కానీ దేవుని యొక్క అది దేవుని తీర్పు. కాబట్టి మనం ఆ దేవుని అధీనంలో నుండి ఆధ్వర్యంలో నుండి మనం ఎప్పుడు కూడాను బయటికి వెళ్ళలేం. కాబట్టి మన జీవితాల్ని ఆయనకి అంకితం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. యెషయా 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుని ద్రాక్షారత తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చుండెను గాని అది కారు ద్రాక్షలు కాచను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధ చేయబడదు. చాలా సాడ్ కదా. పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను పలు రక్కసి చెట్లను బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చదను. 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యంలో అధిపతికి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యుల ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడేది. నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. వారు అంత చెడ్డవారు కాదని కొంతమంది అనుకుంటారు కదా, నేను అంత చెడ్డవాడిని కాదు అని తలంచే ప్రజలకు, ప్రత్యేకంగా వాళ్ళ అధికారులు హాయిగా ఆనందిస్తున్నటువంటి ఆ సమయంలో వారిపై తీర్పు వేలాడుతున్నదని ప్రజలకు తెలియజేయుట ఎంత మాత్రము సులభతరంగా ఉండదు. అది కష్టతరంగా ఉంటుంది. ఏ ప్రవక్తకైనా సరే, నేను అంత చెడ్డోడిని కాదు, వాళ్ళ అధికారులు హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, శాంతి భద్రతతో ఉన్నారు అని ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు లేదు, మీరు పాపులు, దేవుని యొక్క తీర్పు మీపై వేలాడుతుందని ఎవరికి, ప్రవక్తలకు కానీ ఎవరికి కూడాను చెప్పటం అంత సులభతరంగా ఉండదు. కాబట్టి పాట ద్వారా వారిని ఆకర్షించుకొనుటకు
పాటను వినియోగించుటకు యెషయా సిద్ధపడ్డాడు. ఒక పాట పెట్టుకుని ఇప్పుడు బజార్‌లో గిటార్‌తో పాట ప్రేమ గీతం పాడితే ఎట్లా ఉంటది? అందరూ వస్తారు గదా! ఆ విధంగా గిటార్‌తో అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి గిటార్‌తో ఆహ్, హ్మ్, పోల్చదగిన ప్రాచీన వాయిద్యంను తీసుకొని సులభతరమైన ప్రేమ గీతము ద్వారా అంటే అర్థం చేసుకోవటానికి ఆ ప్రేమ గురించి చెప్తున్నాడు అని బ్యాలర్డ్. బ్యాలర్డ్ అంటే ఆహ్, ఆహ్, ఆ గీతంలో, ఆ పాటలో ఆహ్, ఆయన నేరేటివ్ ఉంటది. ఆ వృత్తాంతం ఉంటది. ఏం జరగబోతుంది? ఒక కథ ఉంటదన్నమాట. తన ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఆయన ద్వారా తన తన ప్రేమను ఇది ప్రేమ గీతం. దాని ప్రేమ గీతం ఎట్లయిందంటే యెషయా దేవుని ఎడల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నాడు. అతని ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. అటు అటు తరువాత ఆయన సుత్తితో దెబ్బలు తింటున్నట్లుగా ఉంటున్న దేవుని సందేశంను అనుభవింపక తప్పదు. ముందుకైతే ఆ ప్రేమ గీతంగా మొదలెడతాడు గానీ, తర్వాత దేవుని యొక్క తీర్పులు ఎట్లా ఉంటాయంటే, సుత్తితో దెబ్బలు కొట్టినట్టుగా, ఇశ్రాయేలుని దెబ్బలు కొట్టినట్టుగా ఉంటదనమాట. అలాంటి సందేశాన్ని ఇస్తాడు. నాకిష్టుడైన వాని గూర్చి, నా ప్రియుని వర్ణనతో దేవుని గూర్చి యెషయా తన ప్రేమ గీతమును ఆ విధంగా ప్రారంభిస్తున్నాడు. ముందుగా దేవుని ప్రస్తావన చెప్పట్ల. ఇది దేవుని నేను ప్రేమిస్తాను అని ఆ విధంగా ఆ దేవుడు అనేటువంటి మాట ముందు చెప్పలేదు. చెప్పనందున ఆయన భాషా తీరును బట్టి ఆయన ప్రేక్షకులు తప్పక ఆకర్షింపబడి ఉంటారు. కానీ ఈ విధంగా దేవుని ఎడల తన ప్రేమను ఆయన వ్యక్తపరుచుకున్నాడు. వాళ్ళైతే దేవుడనేటువంటి మాట వాడలేదు కాబట్టి, ఇది దేని గురించి, ఏ ప్రేమను గురించి అనేటువంటి ఆ ఆతృత వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు ఆ పాట వినాలి అని ఆకర్షితులవుతారు. కానీ ఈ విధంగా దేవుని ప్రేమను ఆయన వ్యక్తపరుచుకుంటాడు. ఆయనకి ఉంది. ఎవరైతే పాడుతున్నారో యెషయా ఆయనకి దేవుని యెడల ప్రేమ ఉన్నది. భావోద్రేకములు లేని ప్రేక్షకునిగా యెషయా లేడు. ఏదో మెసేజ్ ఇస్తానులే, దేవుడు ఇచ్చినటువంటి మెసేజి అది అది ఇవ్వాలి గదా! అని ఏదో ఫార్మల్‌గా ఒక ఒక విధిగా, ఒక డ్యూటీలాగా ఆ మెసేజ్ ఇవ్వటం కాదు. దేవుని ప్రేమించాడు గాబట్టి, దేవుని యొక్క సందేశాన్ని ఆ ప్రేమను బట్టి ఏది దేవుడు చెప్పమంటే అది చెప్పేటువంటి రీతిగా ఉంటదనమాట. కాబట్టి యెషయా నిజంగా దేవుని ప్రేమించాడు. దేవుని ఆయన మార్గములను అతిగా ప్రేమించిన ప్రవక్త యెషయా. ఆయనను మనస్ఫూర్తిగా ప్రేమించకపోవుట అప్పటికే ఒక సమస్యగా ఉన్నది. ప్రేమించకపోవటం వాళ్ళు ప్రేమించలేదు. అది సమస్య. అప్పటికే సమస్యగా తయారైంది. పాత నిబంధన గాని, క్రొత్త నిబంధన గాని దేవుని ఎడల ప్రేమను గూర్చి ఆ నిబంధనలు పాత నిబంధన గాని, క్రొత్త నిబంధన గాని అవి సూచిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో మనం చూసేదేంటంటే 2, 3 అధ్యాయాలు దేని గురించంటే దే దేవుని యొక్క సందేశం 7 సంఘాలకి ఇవ్వబడింది కదా! మొదటి సంఘం ఎఫెసీ. ఎఫెసీ సంఘం చాలా కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు. థియాలజికల్‌గా పర్ఫెక్ట్. కానీ దేవుడు వాళ్ళ మీద మోపినటువంటి నేరం ఏంటంటే, అన్నీ బాగానే ఉన్నాయి గానీ, నీలో ప్రేమ లేదు.
ప్రేమ లేకుండా చేస్తే లాభం లేదు. కాబట్టి ఆ ప్రేమ దానికోసం వెతుకుతాడు. దేవుని ఎడల ప్రేమ లేకపోతే దేవునికి చందా ఇచ్చినా ఏమి లాభం లేదు. ప్రార్థన చేసుకున్నా ఏమి లాభం లేదు. బైబిల్ చదువుకున్నా ఏమి లేవు. త్యాగం చేసినా ఏమి లాభం లేదు. ప్రేమను బట్టి అది చేయాలి. మరి మనుషులకి సహాయం చేస్తాం. మనుషుల్ని ప్రేమించి సహాయం చేయాలి. శత్రువుని కూడా ప్రేమించి వాళ్ళకి సహాయం చేయాలి. అట్లా సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. మారు మనసు కలిగినటువంటి హృదయం ఉంటేనే దేవుని ఎడల ప్రేమ, మనుషుల ఎడల ప్రేమ. కాబట్టి అందువల్లనే యేసుక్రీస్తు కూడా చెప్తాడు. ఏంటి అనంటే ప్రేమ ధర్మశాస్త్రం అంతా కూడాను ప్రేమపై ఆధారపడి ఉన్నది. ఓకే. ప్రేమ అంటే దానికి సారాంశం అంతా ప్రేమ అని అంటలేదు. చాలామంది ఆ విధంగా తలస్తారు. ఇక ప్రేమ అండి దేవుని ప్రేమిస్తే చాలు, మరి మనుషులను ప్రేమిస్తే చాలు, తోటి సహోదరుని ప్రేమిస్తే చాలు, అదే సారాంశం. సారాంశంగా మనం అలా తలంచకూడదు. ధర్మశాస్త్రం దాని మీద ఆధారపడి ఉంది. ధర్మశాస్త్రానికి ఫల్క్రమ్ కేంద్రం ఏంటి? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునితో సంబంధం కలిగి ఉండటం. మరి 5 నుండి 10 మనుషులతో, తోటి సహోదరులతో సంబంధం కలిగి ఉండటం. ఏదైనా కానీ దేవుని ఎడల కానీ మనుషుల ఎడల కానీ ప్రేమ లేకపోతే ఏది చేసినా లాభం లేదు. ఆ విధంగా ధర్మశాస్త్రం అంతా కూడాను ప్రేమపై ఆధారపడి ఉంటుంది. మరి మనం కానీ లేకపోతే స్త్రీలు కానీ వంట వండేటప్పుడు అన్నిట్లో ఒకటి వేస్తారు, అది ఉప్పు అన్నమాట. అంటే ఉప్పు ఉంటే వేరే ఉండవని అది దాని అర్థం కాదు. కాబట్టి ఏది చేసినా కానీ ప్రేమతో చేయాలి. అది సవాలు, మనకి ఇవ్వబడినటువంటి సవాలు. ఇశ్రాయేలీయులు దేవుని ద్రాక్ష తోట అని తరచుగా చిత్రించబడినది. ఇశ్రాయేల్ని ద్రాక్ష తోటతో పోల్చారు. కాబట్టి దీని అర్థమును గ్రహించుటకు యెషయా ప్రేక్షకులకు ఎంతో సమయం పట్టదు. ద్రాక్ష తోటను గురించి గత పాట కాబట్టి వాళ్ళ గురించి అని గ్రహించుంటారు తొందరగానే. అయినప్పటికీ సున్నితమైన అలంకారిక తీరులో సూచించడం మాత్రమే కాదు, ఒక ద్రాక్ష తోటగా చేయటమే కాదు, ఆయన డైరెక్ట్గా ఆ యొక్క సందేశంతో, వర్తమానంతో ఇశ్రాయేలుని బెదిరిస్తుంటున్నాడు. దాంతో సహా ఆయన ఉపమాన గీతము యొక్క అర్థమును వివరిస్తున్నాడు. దాని యొక్క అర్థం ఏంటో ఆయన పాడినటువంటి ఆ మెటఫారికల్గా పాడినటువంటి ఆ గీతం యొక్క అర్థం ఏంటో స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు అన్నమాట. అయ్యో అయ్యో అని. ప్రజలు పలికిన పనికిరాని అడవి ద్రాక్షలను, చెడు ద్రాక్షలను కాశారు. ఆ యొక్క కాపును ఆ విధంగా కాశారు. వారి ఫలములు ఎలాంటివో అయ్యో అనేటువంటి శ్రేణితో 6 సార్లు మనం చూస్తాం. అయ్యో 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 అంటే, అయ్యో అంటే దేవుని యొక్క తీర్పు ఎంత తీవ్రమైనదో, అలాంటి తీర్పుకి తగినటువంటి పాపం. అందువలన అయ్యో అంటారు. అయ్యో శ్రేణితో ఒకసారి కాదు 6 సార్లు చెబుతాడు అయ్యో అయ్యో అని వ్యక్తపరుచుకున్నాడు. 8 నుండి 25 వరకు మనం అన్ని చదవము. 8 నుండి 10 వరకు చదువుకుందాం. 8, 9, 10. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ. శ్రమ అంటే అయ్యో, ఓ అని
ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అయ్యో అనొచ్చు. ఇక్కడ తెలుగులో శ్రమ అని ఉంటుంది. నీవు చెవులార వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చు తూమెడు గింజల పంట ఒక పడి యగును. అంటే అంత తక్కువగా 10 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ద్రాక్ష పండ్లు కూడాను కొంచెంగా ఉంటాయి అన్నమాట. అంటే ఆ విధంగా దేవుడు శిక్షిస్తాడు. అయ్యో అనేటటువంటి రీతిగా వాళ్ళకి శ్రమ. ఒక్క మాటలో చెబితే నిబంధన ద్వారా ఆదేశిస్తున్న సామాజిక న్యాయమును ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడినది. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధనని సీరియస్గా తీసుకుని దానికి అనుకూలంగా వాళ్ళు జీవించాలి. లేకపోతే ఆ ఆ యొక్క నిబంధనలోనే ఉన్నది ఏంటి, ఆ విధంగా ఆ నిబంధనని ఉల్లంఘిస్తే తీర్పు ఉంటుందని. దేవుడు నమ్మకంగా ఉండి తీర్పు తీరుస్తున్నాడు. వీళ్ళు అపనమ్మక చూయించి ఆ యొక్క నిబంధనని ఉల్లంఘిస్తుంటున్నారు. భూమి యెహోవాది. ఇక్కడ చూడండి, నిబంధన నొక్కి చెప్పున్నట్లు ఆ భూమి యెహోవాది. నేనిచ్చాను ఈ వాగ్దాన దేశంలోకి వెళ్ళండి. ఐగుప్తు బానిసత్వం నుండి మీరు బయటకు వచ్చి 40 సంవత్సరాలు అరణ్యంలో వెళ్ళి నిన్ను పోషించాను. చివరికి నా మాట చొప్పున వాగ్దానంలోనికి నడిచాను. అందరు కాదు, అక్కడి నుండి వచ్చినటువంటి పెద్దవాళ్ళందరూ కూడాను వాళ్ళు నశించిపోయారు, వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, అపనమ్మికను బట్టి. కానీ వాళ్ళ పిల్లలు, నెక్స్ట్ తరం వాళ్ళు ప్రవేశించారు. కాబట్టి అది దేవుడు వాగ్దానం చేసి ఉచితంగా ఇచ్చినటువంటి భూమి, ఆ దేశం కానాను దేశం. కాబట్టి ఆ భూమి యెహోవాది. దానిని న్యాయబద్ధంగా పంచిపెట్టాలి. మరి వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు. కొంతమంది ధనికులు కావటానికి పొలానికి ఆక్రమించుకుంటున్నారు. దాని ప్రక్కన ఉన్నటువంటి వాడిని ఎల్లగొట్టేసేసి వాడి మీద వ్యాజ్యం వేసేసి మరి దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఎవరు కూడాను పేదవాళ్ళు లేకుండా అనేది ఉంటుంది. పేదవాళ్ళు అనేవాళ్ళు మీలో ఉండకూడదు. ఆ విధంగా న్యాయం జరగాలి. అందరికీ న్యాయం జరగాలి. పేదలకి న్యాయం జరగాలి. అప్పు వడ్డీ లేకుండా పేదలకి అందరికి కాదు, పేదలకి వడ్డీ లేకుండా మరి వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఆ విధమైనటువంటి ఆ యొక్క నిబంధన చాలా చాలా న్యాయం. ఆ నిబంధనలో ఉన్నటువంటి న్యాయం, నీతి న్యాయం ఇంకెక్కడా మనకి కనిపించదు. అందువల్లనే లాయర్స్ కూడాను ఆ యొక్క నిబంధనను, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధనలను బాగా చదువుతారన్నమాట. ఎందువల్లంటే అంత సూక్ష్మంగా ఇది జరిగితే ఇది చేయాలి, ఇది చేస్తే ఇది జరగాలి, దీనికి ఇంత పనిష్మెంటు, ఏ విధంగా క్షమాపణ పొందాలి, అవన్నీ కూడాను డీటెయిల్డ్గా ప్రతి సందర్భానికి చెందినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అందరికీ పంచిపెట్టాలి. ఇప్పుడు ఎలాంటి స్లోగన్స్ మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళు దేవుని యొక్క నిబంధనను అనుసరించి చేయాలి. ఓకే, దేవుని ప్రేమించి, మనుషుల్ని ప్రేమించి దాన్ని బట్టి చేయాలి. అంతేగాని మరి ఏదో ఫోర్స్ చేసినటువంటి రీతిగా కాదు. మరి మామూలుగా మార్క్సిస్ట్ కమ్యూనిజం అనేటువంటి ఫోర్స్ చేస్తారన్నమాట మనుషుల్ని. బైబిల్లో పంచిపెట్టమని ఉంటుంది, కానీ ప్రేమను బట్టి పంచిపెట్టాలి. ఫోర్స్ చేయటం, అది కూడా ఫోర్స్ చేయటం, చంపటం, మేనేజ్మెంట్ని చంపటం అలాంటిది కాదు. కాబట్టి ఇక్కడ న్యాయం జరగాలి. న్యాయబద్ధంగా
ఆ భూమిని, తన భూమిని, ఈవిగా ఇచ్చినటువంటి భూమిని పంచిపెట్టాలి. దానిని ఉల్లంఘిస్తూ బలహీనలను పిండుకుంటూ వారు భూములను ఆక్రమించుట అలవాటుగా తయారైనది. 8 నుండి 11 10 వరకు చదువుకున్నాం కదా, 11వ వచనం కూడా చదువుకుందాం. మద్యము త్రాగుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. ఇంకొక శ్రమ అనేది మనం చూస్తున్నాం. ఉజ్జియా కాలంలో వారి సంపదను బట్టి, ఉన్నత వర్గాలకు చెందిన వారు వాళ్ళ సంపదను బట్టి, ఏమొచ్చింది? సంపదను బట్టి దేవుడే సంపద ఇచ్చాడు, దేవునికి కృతజ్ఞత చూపించకుండా వాళ్ళు తమ శక్తితో సంపాదించుకున్నారు అని ఆ విధంగా తలంచి అహంకారం, గర్వం, కామత్వంతో కూడినటువంటి అహంకారం, త్రాగుబోతుతనంతో పాటు దేవుని కూడా ధిక్కరిస్తున్నారు. దేవుని అసహించుకుని ఆయన్ని ధిక్కరిస్తున్నారు. మరి 18, 19 వచనాలు చదువుదాం. ఇక్కడ 11 కూడా చదువుదాం. 11 నుండి 11, 12, 18, 19 చదువుదాం. మద్యము త్రాగుదామని వేకువనే లేచి ద్రాక్షారసం తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. నెక్స్ట్, వారు సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. 18, 19 వచనాలు. భక్తిహీనతయును త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. శ్రమ. అయ్యో! బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ. అయ్యో! శ్రమ. వారు ఇళ్లను కొనుచున్నారు. నెక్స్ట్, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. ఆ విధంగా విర్రవీగి అహంకారంతో దేవుని ధిక్కరిస్తున్నారు. చివరిగా ఇంకా వాళ్ళ యొక్క పాపం ఎట్లా ఉంటుంది అని అంటే, నైతికంగా సాపేక్షత అంటే రిలేటివిజం. వాళ్ళ తీరు ఎట్లా ఉంటుంది అని అంటే, సాపేక్షం అంటే రిలేటివిజం, అంటే స్టాండర్డ్స్ అనేవి లేవు. ఇట్ డిపెండ్స్ అని అంటాం కదా ఈ దినాల్లో. దొంగిలించవచ్చా? ఇట్ డిపెండ్స్ అంటే ఒకసారి దొంగిలించవచ్చు అనేటువంటి అర్థం. అంటే దొంగిలించటం, అబద్ధం ఆడటం, వ్యభిచరించటం, నీ తల్లిని తండ్రిని ధిక్కరించటం, అబద్ధ సాక్ష్యం చెప్పటం కోర్టులో, అవన్నీ తప్పులుగా దేవుడు ఒక స్టాండర్డ్ గివెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ప్రతి సమయంలోనూ అది చెయ్యాలి. అవి అబ్సల్యూట్ స్టాండర్డ్స్. అది లేకపోతే సమాజం ఉండదు. ఇట్ డిపెండ్స్ అంటే ఇక అనుకూలంగా ఉంటేనేమో చేస్తాం, అనుకూలం లేకపోతే చెయ్యం. దాన్ని రిలేటివిజం అని అంటారన్నమాట. ఇట్ డిపెండ్స్ అనేటువంటిది, దాన్ని సాపేక్షత అని అంటాం. నైతికంగా మోరల్ రిలేటివిజం, నైతికంగా సాపేక్షతతోనూ గందరగోళంతో ఆ భూమి నిండిపోయినది. ఎక్కడ పడితే అక్కడ ఆ విధంగా, అంటే రైట్ రాంగ్ అనేది లేదు. నైతికంగా కష్టతరమైన విషయాలని వారు నటిస్తున్నప్పటికీ, దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీడు మేలనియు, మేలు కీడనియు ఎంచుటకు కట్టబడి ఉన్న వ్యక్తులు. వాళ్ళు
ఓ వ్యభిచరించడం అండి, ఇట్ డిపెండ్స్ అండి. ఇట్ డిపెండ్స్ అని, అది చాలా కష్టం అండి. కరెక్ట్గా వ్యభిచరించకూడదు అని చెప్పలేమండి. అదేవిధంగా దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకూడదు. అది ఆ, ఈ సమయంలో ఇట్లాంటి చేయాలి, ఇలాంటిది ఇట్లా చాలా కష్టమండి అని అంటారు. ఆ కష్టతరమైనటువంటి విషయాలుగా కాబట్టి దేనికి కూడా కమిట్ చేసుకోడు అనమాట. దేనికి కమిట్ చేసుకున్నాంటారు అని అంటే, కీడుని మేలంటారు, మేలుని కీడంటారు. దానికి కమిట్ చేసుకుంటారు. అంతేగాని ఇది తప్పు కాబట్టి అది పదాజ్ఞలు చెప్పబడినటువంటిదిగా ఇది తప్పు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అవి అబ్సల్యూటు, నిరంతరంగా అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో అది పాటించాలి అనేటువంటి కట్టుబడి లేకుండా, ఇట్ డిపెండ్స్ ఏదో చాలా కష్టతరమైనటువంటి విషయాలు దాన్ని డిఫైన్ చేయటం అని వాళ్ళు తప్పించుకునేటటువంటి రీతిగా వాళ్ళు చేస్తారనమాట. కానీ దేనికి కట్టుబడి ఉంటారంటే, గుడ్ని బ్యాడ్ అంటారు, బ్యాడ్ని గుడ్ అంటారు. అలాంటి పరిస్థితి అన్నమాట. దీని అంతటికి మూలము అహంకారం. 21వ వచనం, 21 వచనాలు చదువుకుందాం. దీనంతటికి మూలము అహంకారం. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చేదు లాస్ట్ ప్రీవియస్ వర్స్. చేదు తీపి అనియు, తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులనియు, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ. పరిపాలనలోను న్యాయస్థానాల్లోనున్న అవినీతి అలాంటిది. యెహోవా తీర్పును వాళ్ళు అడ్డుకొనలేరు. అలాంటి వాళ్ళ మీద స్టాండర్డ్స్ లేకుండా, దేవుని యొక్క మాటకి కట్టుబడి లేకుండా ఉండేటువంటి వాళ్ళకి శ్రమ. ఎంతవరకు శ్రమ అంటే, దేవుని యొక్క తీర్పుని ఎవరు అడ్డుకోలేరు, తప్పించుకోలేరు. 22, 23 నుండి 25 వరకు చదువుకుందాం. 22 నుండి 25 వరకు. ద్రాక్షారసము త్రాగుటలో ప్రత్యాకి నొందిన వారికి మద్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేళ్ళు కుళ్ళిపోవును. వాళ్ళ వేరు కుళ్ళిపోవును. వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. 25. దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి. వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు. ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. కాబట్టి ఎవరు దేవుని యొక్క తీర్పును తప్పించుకోలేరు. ఇక్కడ మనం ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి? దీని అంతటిని బట్టి దేవుడు ఓడిపోయాడు. వాళ్ళు ఆయన ప్రజలు అందరూ మరి వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారు కాబట్టి, వాళ్ళ దేవుడు కాబట్టి దేవుడు ఓడిపోయాడు అని అనుకుంటారు.
ఈ అధ్యాయంలోని చివరి భాగములో దేవుడు చేయబోనది పేర్కొనబడినది. 26 నుండి 30 వరకు ఆయన తీర్పు జరుగుతుంది. అన్యుల దాడి ద్వారా దేవుని ద్రాక్ష తోటకు తీర్పు జరుగుతుంది. పోలిక అలంకరణలోనున్న ఈ వచనములోని భాష తీరు నిజంగా భయకంపితంగా ఉంటుంది. దాడి చేస్తున్న అన్యుల సైన్యములు అనుభవిస్తున్న సదవకాశము వారి అదృష్టము కాదు. దాడి చేస్తున్న అంటే దేవుని యొక్క సార్వభౌమత్వం అని అంటాం కదా, సర్వాధికారం సమస్తం కూడాను దేవుని అధికారంలో ఉంటుంది. దాడి చేస్తున్నట్టు అన్యుల సైన్యములు వాళ్ళు వచ్చారు, అన్యులు వచ్చారు, వాళ్ళ సైన్యం పడింది, మన మీద పడింది అని అన్యుల్ని అన్యుల వైపు తిరుగుతారు, కానీ అన్యుల్ని తిడతారు, కానీ అది దేవుడు చేస్తున్నటువంటి కార్యం అని పశ్చాత్తాపడి దేవుని వైపుకి తిరగరు. అది చాలా దుర్మార్గం. మరలా చదువుతాను. దాడి చేస్తున్న అన్యుల సైన్యములు అనుభవిస్తున్న సదవకాశము వారి అదృష్టమును బట్టి కాదు. కుక్కలను పిలిచినట్లు ఈల వేసి వారిని దేవుడు పిలిచి ఉన్నందున ఇది జరిగినది. కాబట్టి అన్యుల్ని దేవుడు పురికొల్పి ఈల వేసి వాళ్ళని రప్పించి వాళ్ళ ద్వారా ఇశ్రాయేలుకి తీర్పు చేశాడు. కాబట్టి దేవుడు చేస్తున్నటువంటిది, అంతేగాని ఏదో అన్యులు వచ్చారు న్యాచురల్గా జరిగింది అని దేవుడిని ప్రక్కన పెట్టడం కాదు. ప్రజలను నాశనము చేసే అవినీతి అయినప్పటికీ దేవుని సార్వభౌమత్వమును యెషయా ఎప్పుడూ అనుమానించలేదు. అది ముఖ్యం. యెషయా అనుమానించలేదు, మనం కూడా అనుమానించకూడదు. ప్రతి దానిలో కూడాను దేవుని హస్తం ఎట్లా ఉన్నది అని గమనించుకోవాలి. ఒకవేళ మన పాపాన్ని బట్టి అయితే పశ్చాత్తాపడాలి, ఆయన వైపుకి తిరగాలి. కొన్నిసార్లు మరి యోబులాగా అమాయకులుగా ఉన్నప్పుడు అవి ఇబ్బందులు వస్తాయి మన జీవితంలో. కాబట్టి దేవుడు శపించిన దాన్ని బట్టి, దేవుని యొక్క తీర్పును బట్టి, మన పాపాన్ని బట్టి అన్నీ కలిగినట్టుగా మనం తలంచకూడదు. మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు యోబుకి అని అంటే, పాపంలో పడకుండా, జోఫార్ చెబుతాడు కదా, పాపంలో పడకుండా ఉండటానికి. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ శ్రమలు ఎప్పుడు కూడాను తీర్పుని కాదు, కానీ చాలా వరకు తీర్పు అని మనం గ్రహించాలి. మానవ చరిత్ర అంతయు ఆయన తీర్పును సాధించినప్పుడు కానీ ఆయన కృప చూపించినప్పుడు కానీ అన్యదేశములు ఆయన అధీనం రాను బలిష్టంగా పేర్కొనబడినది. దేవుని యొక్క అధీనంలో అన్ని జరుగుతున్నాయి. దేవుడు కృప చూపించినా కానీ, దేవుడు తీర్పు చేసినా కానీ, అంటే అన్యుల ద్వారా దేవుని యొక్క హస్తం అన్నది. ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వచ్చుతున్నారు. దేవుడు చేయటాన్ని బట్టి ఇది జరుగుతుంది. కృప చూపించిన దేవుడు, తీర్పు చేసిన దేవుడు, దేవుని హస్తం ఉన్నది అని మనం దేవుని నమ్మాలి. కార్సన్ గారు వేరే సందర్భంలో ఏమంటారంటే, యూ కెన్ ట్రస్ట్ ఇన్ ఎ గాడ్ హూ ఈజ్ సావరిన్ అండ్ హూ బ్లీడ్స్ ఫర్ యూ. అంటే సార్వభౌముడైనటువంటి దేవుని నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతాం? రెండవది ఏంటంటే, ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆయన కుమారుడిని మన పక్షాన
ఆ శిలువలో మరణించేటువంటి రీతిగా, ఆయన రక్తాన్ని కార్చేటువంటి రీతిగా, మన కోసం బలయ్యేటువంటి రీతిగా ఆయన పంపించాడు. అంత ప్రేమ. ఇంకా ఆయన నమ్మకపోతే, అలాంటి దేవుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం? అది దీనిలో ఉన్నటువంటి సారాంశం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.